అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. Hello everyone, I'm Madhvi Reddy. I'm a certified financial planner and chartered wealth manager. So welcome to weekend wrap up. So markets ఈరోజు చాలా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయండి. సో ఆల్మోస్ట్ అగైన్ నిఫ్టీ 24,200 అయితే గెయిన్ చేయగలిగింది. సో 244 పాయింట్స్ మ్యాసివ్ ర్యాలీ అయితే ఈరోజు ఫ్రైడే రోజు చూస్తున్నాము. అండ్ అలానే మనకి సెన్సెక్స్ కూడా 827 పాయింట్స్తో 77,569 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంత మనకి అంటే ఈవెందో అంటే అక్కడ మనకి ఒకవైపు యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అనేవి అవగానే మార్కెట్స్ ఒక టైంలో మనం చూసుకున్నట్లయితే 24,000 కూడా బ్రేక్ అయ్యి నెగిటివ్గా వెళ్ళిపోయిన మార్కెట్స్ ఒక్కసారిగా పాజిటివ్గా రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనకి ఆయిల్ అనేది మళ్ళీ $76కి వచ్చింది. అలానే మళ్ళీ ఇవి కొంచెం మార్కెట్ ఏదైతే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టుగా మార్కెట్స్ అయితే దాన్ని ఇగ్నోర్ చేసినట్టుగా కనిపిస్తుందండి. సో ఇట్ హ్యాస్ బికమ్ సో నార్మల్ నౌ. మార్కెట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఇరాన్ ఇష్యూ లేకపోతే యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ గురించి కాకుండా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $80 అయిందో మార్కెట్ పడవడం, అలానే ఎప్పుడైతే మళ్ళీ అది $76కి రాగానే మళ్ళీ మార్కెట్స్ అనేవి రీబౌండ్ అవడం అనేది గమనిస్తున్నాము. సో మార్కెట్స్ అయితే కంప్లీట్గా ఈ టెన్షన్స్ని అంటే ఈ ఫ్రెష్ టెన్షన్స్ అయితే పక్కకు పెట్టేసినట్టుగా మనకి కనిపిస్తున్నాయండి. ఇంకోటి ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం క్యూజ్ ఎస్పెషల్లీ కాస్పీ మార్కెట్ కానీ హ్యాంగ్జంగ్ అలానే మనకి జపాన్ నికీ ఇవన్నీ కూడా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఎండ్ అవ్వడంతో మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. అలానే ఎఫ్ఐఐస్ బయింగ్ కూడా ఓవరాల్గా అంటే జూలై 1 నుంచి జూలై 6 అంటే ఈ ఒక 6-4 అంటే 5-6 సెషన్స్ నుంచి చూసుకుంటే దాదాపుగా 8,280 crores బయింగ్ అనేది జరిగిందని. అంటే సెల్ చేస్తున్న చాలా తక్కువ అమౌంట్తో సెల్ చేస్తున్నారు, బట్ బయింగ్ అయితే కన్సిస్టెంట్గా వస్తుంది. అది కూడా మన ఇండియన్ మార్కెట్స్కి ఒక ఫ్రెష్ న్యూస్గా కనిపిస్తుంది. అంటే సెల్లింగ్ ప్రెషర్ ఒకవైపు తగ్గింది, బయింగ్ అనేది కొంచెం సెల్లింగ్ కన్నా బయింగ్ అనేది చాలా ఎక్కువగా కనిపించడంతో అది కూడా మన మార్కెట్స్కి చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. అలానే ఇంకొక డేటా అనేది వచ్చింది మనకి జూన్ యాంఫీ డేటా వచ్చిందండి. ఈ జూన్ యాంఫీ డేటాలో మనకి చాలా ఇంపార్టెంట్ క్యూజ్ ఫర్ ద స్టాక్ మార్కెట్ కనిపించింది. ఒకటి ఏంటంటే ఎస్ఐపీస్ పెరిగాయండి. అంటే అందరూ ఏమనుకున్నారంటే ఈ మార్కెట్స్ రిటర్న్స్ ఇవ్వడం లేదు, లేకపోతే ఈ విధంగా ఒకసారి 24,000 రీక్లెయిమ్ చేస్తున్నాయి, మళ్ళీ 24,000కి నుంచి కిందకు వచ్చేస్తున్నాయి. సో ఈ వాల్టిలిటీలో కూడా ఎస్ఐపీస్ అయితే రికార్డ్ స్థాయిలో 32,000 కోట్లు మనకి ఎస్ఐపి బుక్ అనేది పెరిగిందండి. సో దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలానే ఈక్విటీ ఫ్లోస్ కూడా చాలా పెరిగాయండి. అంటే 22,000 crores మేలో ఉంటే జూన్లో దాదాపుగా 29,000 crores మనకి ఈక్విటీలో ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. అంటే మార్కెట్ ఇంత వాల్టిలిటీ ఉన్నా సో ఇన్వెస్టర్స్ మాత్రం ఈ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్లో అన్నిటిలో కూడా చాలా వరకు వాళ్ళు పంప్ చేస్తూనే ఉన్నారు మనీని. సో ఇది మనకి చాలా రెసిలియంట్గా ఈ మన పాజిటివ్గా మార్కెట్స్ని ఈ ఎస్ఐపి బుక్ అనేది అంటే దాదాపుగా ఈ పర్టికులర్ వాల్టిలిటీలో కూడా 32,000 కోట్ల ఎస్ఐపి అనేది ఎవ్రీ మంత్ జరుగుతుందంటే అది మార్కెట్స్కి చాలా పాజిటివ్గా మనకి కనిపిస్తుందండి. బట్ మేజర్ అటెన్షన్ అంతా కూడా టీసీఎస్ తీసుకెళ్ళిపోయింది. సో టీసీఎస్ హ్యాస్ స్టార్టెడ్ విత్ అంటే మన ఈ కార్పొరేట్ రిజల్ట్ సీజన్ని టీసీఎస్తో స్టార్ట్ చేశారు. సో అది కూడా స్టెల్లార్గా మంచి అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కాకుండా అంటే ఐటీ మనకి చాలా వరకు చూసాము. దాదాపుగా లాస్ట్ ఈ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాంథ్రోఫిక్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇష్యూస్తో అన్ని ఐటీ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎస్పెషల్లీ 30% వరకు పడ్డాయి. సో దీని గైడెన్స్ ఎలా ఉంటుంది, టీసీఎస్ ఇచ్చే ఈ రిజల్ట్స్ గైడెన్స్ ఎలా ఉంటుందని మార్కెట్స్ అయితే కొంచెం అందరూ ఇన్వెస్టర్స్ కూడా చాలా యాంగ్షియస్గా చూసారండి. బట్ అగైన్ టీసీఎస్ హ్యాస్ కమ్ అవుట్ విత్ సమ్ గ్రోత్ పొటెన్షియల్తో వచ్చింది. దాదాపుగా 5% రెవెన్యూ గ్రోత్తో మనకి వాళ్ళు రిజల్ట్స్ని నిన్న మనకి థర్స్డే రోజు స్టార్ట్ చేశారు. కార్పొరేట్ ఎర్నింగ్స్ని విత్ స్ట్రాంగ్ డెబ్యూతో స్టార్ట్ చేశారు. సో అది కూడా మనకి కొంచెం మార్కెట్లో ఆల్మోస్ట్ ఈ ఐటీ స్టాక్స్ నుంచి కొంచెం పాజిటివిటీ ఈ ర్యాలీలో ఏదైతే ఈ రోజు చూస్తున్న ఈ ర్యాలీలో ఐటీ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్గా రావడంతో మనకి అంటే వాళ్ళ బుక్ కూడా అంటే టీసీఎస్
ఆర్డర్ బుక్ కూడా 1.95 బిలియన్ అనేది ఆర్డర్ బుక్ ఉందండి. సో దట్ ఈస్ షోయింగ్ ద గ్రోత్ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ది టీసీఎస్. సో ఎందుకంటే ఈ టీసీఎస్ గైడెన్స్ మిగతా ఐటీ కంపెనీస్ మీద కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే టీసీఎస్ ఈ విధంగా గ్రోత్ పొటెన్షియల్ గైడెన్స్ కానీ లేకపోతే ఆర్డర్ బుక్ కానీ ఇంత స్ట్రాంగ్గా చూపించిందో సో మిగతా ఐటీ కంపెనీస్ కూడా అది పాజిటివ్గా మనకు కనిపిస్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ మేజర్ రీజన్స్. అంటే ఎఫ్ఐఐస్ బయింగ్, క్రూడ్ ఆయిల్ తగ్గడము, అలానే టీసీఎస్ స్ట్రాంగ్ కార్పొరేట్ రిజల్ట్స్తో రావడంతో మార్కెట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 24,206 అంటే ఇప్పుడు మనకి సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే 24,000 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకి కనిపిస్తుందండి. ఒకవేళ 24,000 బ్రేక్ అయినా 23,800 రాగానే చాలా బయింగ్ అనేది మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. వేరాజ్ ద రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 24,500 లాస్ట్ టైం మనం చూసాము. సో 500, 550 రాగానే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మార్కెట్లో బయింగ్ అనేది అయితే ప్రతి లెవెల్లో కూడా ఇమ్మీడియట్ బయింగ్ అనేది కనిపిస్తుంది, సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో వీ నీడ్ టు కీప్ బయింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ. అంటే ఎవ్రీ ఫాల్ అంటే ట్రంప్ మనకి చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే వీకెండ్స్ అంతా కూడా యుద్ధం అంటూ ఆయన మేము స్టార్ట్ చేస్తున్నాము, స్ట్రైక్స్ అంటున్నారు. వీకెండ్కి వచ్చేటప్పటికి ఆ ఇంటెన్సిటీ తగ్గిపోయి మళ్ళీ పీస్ అంటున్నారు. సో పీస్ డీలు, అగ్రిమెంట్స్ అన్నీ కూడా వీకెండ్ రాగానే ఆయన పీస్ గురించి, అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక మండే స్టార్ట్ అవ్వగానే ఆయన మళ్ళీ స్ట్రైక్స్ అని ఇవన్నీ. సో ఇదంతా కూడా మార్కెట్స్ గమనిస్తూ ఉన్నాయండి. సో ఫైనల్లీ మార్కెట్స్ హ్యావ్ ఇగ్నోర్డ్ దిస్ ప్రోడక్ట్, అంటే దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు అంతా కూడా మన ఇండియన్ మార్కెట్స్ ఎస్పెషల్లీ చూసేది ఒకటేనండి, దట్ ఈస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. బట్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద యుఎస్ ఇరాన్ ఇష్యూ. ఏమవుతుంది, వాళ్ళ మధ్య ఎలాంటి స్ట్రైక్స్ జరుగుతున్నాయనే వాటి గురించి అయితే మార్కెట్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టేసిందని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి స్టాక్స్ మనము తీసుకోవచ్చు, ఎలాంటి సెక్టార్స్ మనము పికప్ చేసుకోవచ్చు అనే దానికి ఫస్ట్ ఏంటంటే మనకి ఏఎంసీ కంపెనీస్ అండి. మీ అందరికీ తెలిసిందే ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓకి రాబోతుంది, July 14th రాబోతుంది. సో దానివల్ల మిగతా ఏఎంసీస్ అయిన లిస్టెడ్ ఏఎంసీస్ అయిన హెచ్డిఎఫ్సి కానీ, నిపాన్ కానీ, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివిటీ అనేది చూడొచ్చు. అలానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవి కూడా ఇప్పుడు కార్పొరేట్ రిజల్ట్స్ రాబోతున్నాయండి. సో ఈ కార్పొరేట్ రిజల్ట్స్లో కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనేది ఎస్పెషల్లీ ప్రైవేట్ కంపెనీస్ కొంచెం మంచి గ్రోత్ అనేది చూపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్ సర్వీసెస్ ఈ సెక్టార్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అలానే డిఫెన్స్ లైక్ హెచ్ఏఎల్ కానీ, బిఈఎల్ ఇలాంటి డిఫెన్స్ సెక్టార్స్ అండ్ హెల్త్ కేర్ అండ్ ఫార్మా, ఐటీ కొంచెం మోడరేట్గానే ఉందండి ఇప్పుడు. బట్ లాంగ్ టర్మ్గా మీరు ఏమైనా ఐటీలోకి కొంచెం ఎంటర్ అవ్వాలి అంటే నౌ యూ స్లోలీ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ టు ద ఐటీ కంపెనీస్. కొంచెం వాళ్ళ గ్రోత్ పొటెన్షియల్ కానీ ఈ Q1 ఏవైతే క్వార్టర్లీ రిజల్ట్స్ అప్డేట్ చూసుకుంటూ మీరు ఏమైనా ఐటీలో లాంగ్ టర్మ్ వ్యూతో ఎంటర్ అవ్వాలి అంటే సో దిస్ ఇస్ ద రైట్ టైం అని మనం చెప్పొచ్చు. అలానే క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ కూడా, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయండి. సో నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ మనం చూస్తున్నట్లయితే ఎస్పెషల్లీ మొత్తం ఫోకస్ అంతా కూడా కార్పొరేట్ రిజల్ట్స్ మీదే ఉంటుందండి. సో నెక్స్ట్ మనకి ఈ రోజు కానీ, రేపు కానీ, ఈ వీకెండ్లో మంచి కొన్ని పెద్ద కంపెనీసే కార్పొరేట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి. అందులో మనకి చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంక్ ఒకటి ఉంది, ఎల్ఎన్టీ ఫైనాన్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలానే మనకి జస్ట్ డయల్, డీమార్ట్ ఇవన్నీ కూడా మనకి ఈ కార్పొరేట్ రిజల్ట్స్ అనేవి మన నెక్స్ట్ ఫ్యూ డేస్లో 1-2 డేస్లో మనకి రాబోతున్నాయి. సో ఈ మార్కెట్ని ఇక్కడ నుంచి 25,000 లెవెల్కి, 24,400, 500 లెవెల్స్కి తీసుకెళ్ళాలి అంటే స్ట్రాంగ్ కార్పొరేట్ రిజల్ట్స్ కానీ వచ్చినట్లయితే డెఫినెట్లీ ఇట్ కెన్ టేక్ ఇట్ అండి. బట్ ఓన్లీ ప్రొవైడెడ్ ద క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే మనకి $72, $73 ఈ రేంజ్లో కానీ ఉన్నట్లయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్. ఒకవైపు ఏమో మనకి రూపీ కూడా చాలా పాజిటివ్గా 95.25 అండి, అది కూడా 94 కానీ వచ్చినట్లయితే ఇంకా మన మార్కెట్స్కి చాలా పాజిటివ్ అవుతుంది. సో మార్కెట్లో ఈ విధంగా మనకి రూపీ కూడా చాలా స్ట్రాంగ్గా, అలానే మనకి ఎగెనిస్ట్ క్రూడ్ ఆయిల్ కూడా $72-73 విత్ కార్పొరేట్ పాజిటివ్ రిజల్ట్స్ కానీ ఉన్నట్లయితే వీ కెన్ షూర్లీ సీ ఇన్ ద నెక్స్ట్ వీక్లోనే మనము కొంచెం పాజిటివ్గా మార్కెట్స్ చూడొచ్చండి. బట్ ఎనీహౌ వీ కాంట్ సే అబౌట్ ద ట్రంప్. ఈ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కాబట్టి సో అదొక్కటే కాషియస్గా మనము వాచ్ చేస్తూ ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ ఫర్ ద నెక్స్ట్ వీక్లో అయితే మనకి ఈ కార్పొరేట్ రిజల్ట్స్, మిక్స్డ్ రిజల్ట్స్ కానీ, పాజిటివ్ రిజల్ట్స్ ఏమొస్తాయో
దాన్ని బట్టి మనకి స్టాక్ స్పెసిఫిక్గా సెక్టార్ స్పెసిఫిక్గా మార్కెట్స్ అయితే ట్రెండ్ ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.